అందరికీ నమస్కారం. అత్యంత మహిమాన్వితమైన కార్తీక మాసంలో చేసే దీపదానమైన, స్నానమైన అనంత పుణ్యాన్ని కలిగిస్తాయి. అటువంటి కార్తీక మాసంలో పురాణ శ్రవణం చేసినట్లయితే సర్వపాపాలు కూడా హరించుకుపోతాయి. వశిష్ఠుడు 8వ రోజు కథను ప్రారంభింపబోవుచుండగా జనకుడు, ఓ మునిశ్రేష్ఠ, ఇప్పటి వరకు తమరు చెప్పినది శ్రద్ధగా విన్నాను. కానీ నన్ను ఒక సందేహం పట్టి పీడిస్తున్నది. అది ఏమిటంటే, ఎన్నో యజ్ఞయాగాదులు చేస్తే తప్ప చేసిన పాపములు పోయి మోక్షం కలగదని మీ వంటి పెద్దలే తెలియజేసితిరి కదా. మరి అటువంటప్పుడు కేవలం నదీ స్నానం, దీపారాధన, దీపదానం, ఉపవాసం, పురాణ శ్రవణం, వనభోజనం వంటి స్వల్ప ధర్మముల చేత ఏ విధంగా పాపములు నశించి మోక్షం కలుగును? ఈ విషయమును నాకు సవివరంగా చెప్పమని ప్రార్థిస్తున్నాను అని కోరెను. అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి, దేశకాల పాత్రలు అనుకూలిస్తే తెలిసి గాని తెలియక గాని భగవంతుని నామం చెప్పిన వారి సకల పాపములు పోయి ముక్తి కలుగును. ఇందుకు ఉదాహరణగా ఒక కథ కలదు, చెబుతాను, శ్రద్ధగా ఆలకింపుము అంటూ ఇలా చెప్పసాగెను. పూర్వకాలమందు కన్యాకుబ్జమను నగరమున 4 వేదాలు చదివిన సత్యవ్రతుడను ఒక విప్రుడు కలడు. అతనికి సకల సద్గుణాల రాశి అయిన హేమవతి అను భార్య కలదు. ఆ దంపతులు అన్యోన్య ప్రేమతో జీవిస్తూ అపూర్వ దంపతులని పేరు పొందారు. వారికి చాలా కాలమునకు లేక ఒక కుమారుడు కలిగెను. ఆ కుమారుడికి వారు అజామిలుడు అని పేరు పెట్టి అతి గారాభంగా పెంచుకొనుచున్నారు. ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడగుచు అతి గారాభం వల్ల దుష్ట సహవాసములు మరిగి విద్యాభ్యాసము చేయక బ్రాహ్మణ ధర్మములు పాటింపక భ్రష్టుడై తిరుగుచుండెను. ఇలా కొంతకాలం జరుగగా అజామిలుడు యవ్వనవంతుడైన తరువాత కామాంధుడై మంచి చెడ్డలు మరచి యజ్ఞోపవీతం తెంచివేసి మద్యం సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరం ఆమెతో కామక్రీడలు సలుపుతూ ఇంటికి కూడా రాకుండా తల్లిదండ్రులను మరిచి ఆమె వెంటనే భుజించుచుండెను. ఆ రకంగా కులభ్రష్టుడైన అజామిలుని అతని బంధువులు విడిచిపెట్టిరి. దీనితో మరింత రెచ్చిపోయిన అజామిలుడు వేటగాడుగా మారి ఎరుకల స్త్రీతో కలిసి అడవిలో పక్షులను, జంతువులను వేటాడుతూ జీవిస్తూ ఉండేవాడు. ఒకనాడు ఎరుకల స్త్రీ అడవిలో చెట్టు కొమ్మపై నుంచి పడి ప్రమాదవశాత్తు మరణించింది. అంతా అజామిలుడు ఆమె కోసం కొంతసేపు దుఃఖించి తరువాత ఆమెను దహనం చేసి తిరిగి ఇంటికి వచ్చాడు. అప్పటికే వారికి ఒక కుమార్తె ఉండేది. కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయసు రాగా అజామిలుడు కన్న కుమార్తెను కూడా చెరపట్టి ఆమెతో కూడా కామక్రీడలు సలుపుచుండెను. వారికి 2 కుమారులు పుట్టి 2 పురిటిలోనే చనిపోయారు. 3వసారి పుట్టిన వానికి నారాయణుడని నామకరణం చేసి ప్రేమగా పెంచుకొనుచుండెను. ఎప్పుడు నారాయణ నారాయణ అని పిలుస్తూ ఆ విధంగా స్మరించడం వలన పాపములు నశించును అని తెలియకుండానే పిలుస్తూ ఉండేవాడు. కొంతకాలమునకు అజామిలుడు వార్ధక్యమున రోగగ్రస్తుడై మంచము పట్టెను. అంత్యకాలము సమీపించగా యమభటులు భయంకర ఆకారములతో పాశములతో ప్రత్యక్షమయ్యారు. వారిని చూసి అజామిలుడు భయంతో పుత్ర వాత్సల్యంతో నారాయణ నారాయణ అని అంటూనే ప్రాణములు విడిచాడు. నారాయణ శబ్దం వినగానే యమభటులు గడగడా వణికిపోయారు. ఇంతలో దివ్యమంగళాకారుడు అయిన శంఖచక్ర గదాధారులైన శ్రీమన్నారాయణుని దూతలు విమానంలో వచ్చి, ఓ యమభటులారా, వీడు నారాయణ నామం పలకడం వల్ల ఇతని సర్వ పాపములు కూడా పటాపంచలైనాయి. ఇతను ఇప్పుడు వైకుంఠవాసమునకు అర్హుడు అని చెప్పి అతనిని వైకుంఠమునకు తీసుకుని వెళ్ళారు. కాబట్టి ఓ జనక మహారాజా, చూశావుగా నారాయణ నామస్మరణకు ఎంతటి మహత్యం ఉందో అని వశిష్ఠుడు జనకునితో చెబుతూ 8వ రోజు కథను ముగించాడు. ఇది స్కాంద పురాణే కార్తీక మహాత్మ్యే అష్టమాధ్యాయః సమాప్తః. ఓం నమః శివాయ. ఈ వీడియో మీకు నచ్చినా ఉపయోగపడినా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.